హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వరల్డ్. మనం ఈరోజు మన కిచెన్లో ఆకుకూరల్ని ఎలా పెంచుకోవాలో చూద్దామండి. ఇలా మన ఇంట్లో చిన్న చిన్న ట్రేలలో యూజ్ చేసుకొని ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ఇంట్లో ఉండే వస్తువులను యూజ్ చేసుకొని మన ఇంట్లోనే ఆకుకూరలను పెంచుకోవచ్చండి. మనకు ప్లేస్ లేదు, పెంచుకోవడానికి కష్టం అనే ఇబ్బంది లేకుండా మన ఇంట్లోనే ఇండోర్ గానే పెంచుకోవచ్చండి. జస్ట్ పొద్దున సాయంత్రం ఎప్పుడైనా ఒకసారి ఎండకు పెట్టుకుంటూ ఇట్లా ప్లేట్ నిండా ఆకుకూరల్ని మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. ఏం కెమికల్స్ లేవు, ఏవి లేవండి. న్యాచురల్ గా ఆర్గానిక్ గా మనం ఇంట్లోనే పండించుకొని మన ఫుడ్ మనం తినొచ్చండి. ఇలా నేను మైక్రోగ్రీన్ ని పెంచానండి టిష్యూ పేపర్ లో. ఇంతకుముందు ప్రీవియస్ లో నేను హైడ్రోపోనిక్ మెథడ్ లో నేను మైక్రోగ్రీన్ ని పెంచానండి. ఇప్పుడు ఒక టిష్యూ పేపర్ లో పెంచాలని అనుకుంటున్నాను. మనం 6 రోజుల్లోనే దీన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. దీనికోసం నేను ఒక ఇంట్లో ఉండే ఒక పాత ట్రైని తీసుకున్నానండి. ఒక పాత ట్రైని తీసుకొని దానికి నేను వీటిని మైక్రోగ్రీన్గా ఉలువలను వేయాలనుకుంటున్నానండి. దీనికోసం నేను ఆ పాత ట్రేలో పేపర్ వేసానండి. ఫస్ట్ ఇది హోల్స్ పెద్దగా ఉన్నాయి కాబట్టి ఒక పాలిథిన్ కవర్ వేసి దానిపైన పేపర్స్ పెట్టుకున్నానండి. ఏంటంటే మనం ఉలువలు వేస్తున్నాం కదండి, దానికి ఏం సాయిల్ ఉండదు కాబట్టి కనీసం వాటర్లో హైడ్రోపోనిక్ మెథడ్ అయితే వాటర్ కింద ఉంటుంది కాబట్టి దాంట్లో సర్వైవ్ అవుతుంది. దీనికి ఏది బేస్ ఉండదు కాబట్టి దీనికి బేస్ కొంచెం మనం థిక్గా చేసుకోవాలి. దీనికోసం మనం పేపర్స్ని కొంచెం ఎక్కువనే వేసేసి దానిపైన టిష్యూ పేపర్స్ని పెట్టుకోవాలండి. టిష్యూ ఏంటంటే కొంచెం అది వెట్గా ఉంటుంది కదా, డ్రై తొందరగా కాదని అది టిష్యూ పేపర్స్ని పరుచుకుంటాము. అలా టిష్యూ పేపర్స్ని వేసేసి కింద పేపర్స్ వేసేసుకుంటే మనం థిక్ లేయర్ ఫామ్ అవుతుంది. ఆ థిక్ లేయరే మనము మైక్రోగ్రీన్ పెంచుకోవడానికి సాధ్యపడుతుందండి. ఇలా ఒక టిష్యూ పేపర్స్ని ఒక 3 టిష్యూ పేపర్స్ వేసానండి. అవి ఎన్ని వేసుకోవాలని మీ చాయిస్, కానీ ఏంటంటే ఒక థిక్ లేయర్ ఫామ్ కావాలి. దీనికోసం దీని తర్వాత పరిచిన తర్వాత మనం వాటర్ వేసుకోవాలండి. ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలి. ఏంటంటే టిష్యూ పేపర్ తడవాలి, కింద ఉన్న ఆ పేపర్స్ కూడా తడిచేటట్టు స్ప్రింకిల్ చేసుకొని కొంచెం అటు ఇటు తడుపుకొని అవి టిష్యూ పేపర్స్ నాని కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనం ఆ వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకోవాలండి. అటు ఇటు అంటున్నాను, అటు ఇటు అనడం వల్ల అన్ని దిక్కుల తరుస్తుందండి అది. అలా తరిచిన తర్వాత మనం డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పూర్తిగా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం 12 అవర్స్ నానబెట్టుకున్న ఉలువలని తీసుకున్నానండి. దీన్ని ఆ ట్రేలో ఈవెన్గా తడిచేట్టుగా పరుస్తున్నాను. చూడండి, అటు ఇటు అన్ని కింద ఉన్న టిష్యూ పేపర్ కనిపించకుండా మనం దాన్ని సర్దుబాటు చేసుకోవాలండి. అన్ని వైపులా ఈవెన్గా పరుస్తున్నానండి. దానికోసం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ని పరవాలండి. మీకు ఎన్ని అవసరమైతే అన్ని టిష్యూ పేపర్, అవి మనకు సీడ్స్ కనిపించకుండా మనకు వాటిపైన టిష్యూ పేపర్ వేసి మళ్ళీ వాటర్ స్ప్రింకిల్ చేయాలండి. జస్ట్ ఆ టిష్యూ పేపర్ వెట్ అయ్యేటట్టు పెట్టేసిన తర్వాత మనము దీనిపైన ఒక ట్రేని పెట్టి దానిపై ఒక 1/2 కిలో బరువు ఉన్న వెయిట్ని పెట్టి ఒక క్లాత్తో కవర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఏంటంటే యాక్చువల్లీ ఇది ఏంటంటే దానికి మనము కొంచెం వేడిని కలిగించేటట్టు చూడాలండి. నెక్స్ట్ డే చూడండి, ఆ వేడి తీసేసిన తర్వాత ఉలువలన్నీ స్ప్రౌట్స్ వచ్చేసాయి. చూడండి, ఉలువలన్నీ స్ప్రౌట్స్ వచ్చాయి. మనం ఇప్పుడు కొన్ని వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకోవాలండి. వాటర్ని స్ప్రింకిల్ చేసేసుకొని యాక్చువల్లీ మనం ఆ టిష్యూ పేపర్ వెట్ అయ్యేటట్టు ఆ స్ప్రౌట్స్ తడిసేట్టుగా వాటర్ చల్లుకుంటే సరిపోతుందండి. వాటర్ని డ్రైన్ అవుట్ చేయని అవసరం లేదు. ఏంటంటే కొద్దిగా ఆ స్ప్రౌట్స్ తడిసేటట్టు, ఆ టిష్యూ పేపర్ తడిచేటట్టు
వేసేసుకొని మళ్ళీ ఆ టిష్యూ పేపర్ని దానిపైన వేసేసి ఆ టిష్యూ పేపర్ మీద మళ్ళీ కొన్ని వాటర్ చల్లుకొని మళ్ళీ సేమ్ అదే విధంగా ఒక ట్రేని మళ్ళీ ఒక ప్లేట్ పెట్టేసి కొంచెం ఏంటంటే దానికి కొంచెం బరువు ఉండేటట్టు ట్రేని పెట్టేసి మళ్ళీ అరకిలో వెయిట్ ఉన్న ఒక బరువును పెట్టేసుకొని మళ్ళీ క్లాత్తో కవర్ చేసుకోవాలి. ఏంటంటే ఈ క్లాత్ అనేది ఏంటంటే మనకు వాటికి వెచ్చదనం ఇస్తే స్ప్రౌట్స్ అనేవి తొందరగా వస్తాయండి. అది మనం ఏ విధంగా వెచ్చదనం ఇస్తామనేది చూసుకోవాలి. నెక్స్ట్ డే చూడండి, ఇది థర్డ్ డే అండి. థర్డ్ డే కూడా స్ప్రౌట్స్ ఫుల్గా వచ్చేసాయి. థర్డ్ డే రోజు చూడండి ఉలువలన్నీ స్ప్రౌట్స్ ఫుల్గా వచ్చేసాయి. ఈరోజు కూడా మనం వాటర్ స్ప్రింకిల్ చేసేసుకోవాలి. వాటర్ స్ప్రింకిల్ చేసేసుకొని ఈరోజు థర్డ్ డే అండి. యాక్చువల్లీ మనకేంటి ఆ టిష్యూ పేపర్ తడిచేటట్టుగా స్ప్రౌట్స్ తడిచేటట్టుగా అయితే మనం చూసుకోవాలండి, జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనకు ఆ స్ప్రౌట్స్ అనేవి మనము డ్రై అయిపోతాయి. చూడండి ఇప్పుడు నేను మా విండో దగ్గర థర్డ్ డే కదండి, విండో దగ్గర పెట్టేసుకున్నానండి. చూడండి ఎలా స్ప్రౌట్స్ ఎండకు పడిన తర్వాత చేంజ్ అయిపోయాయి. నేను మా విండో దగ్గరనే ఎండ వస్తుందండి. థర్డ్ డే నుంచి నేను ఎండలో పెట్టేశాను. ఒక 1 అవర్ ఎండలో పెట్టేసుకొని మళ్ళీ అదే విధంగా వాటర్ చల్లుకొని పెట్టేసుకున్నానండి. ఈ థర్డ్ చూడండి స్ప్రౌట్స్ ఎలా వచ్చాయి, గ్రీనరీ కూడా మారిపోయాయి. చూడండి ఈ రోజు నుంచి నేను వాటిపైన కవర్ ఏం చేయలేదండి. నెక్స్ట్ డే చూడండి ఫోర్త్ డే ఫుల్ గ్రీనరీ కూడా అయిపోయిందండి. ఫోర్త్ డే చాలా గ్రీన్ వచ్చేసేసింది. చూడండి వీడియోలో నేను మార్నింగ్ ఒకసారి 1 అవర్ పెట్టేసి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను చూడండి. కింద ఏంటంటే అవి ఇంకా స్ప్రౌట్స్ ఇంకా బయటికి రాకుండా ఉండిన వీలు చేయడానికి నేను ఇట్లా కింద ఒక 1 మినిట్ ఇలా ట్యాప్ చేయాలండి. కింద ట్యాప్ చేస్తే మనకు అవి స్ప్రౌట్స్ అనేవి ఈజీగా గ్రో అవుతాయి. ఇలా మళ్ళీ నేను వాటర్ చల్లుకుంటున్నానండి. మళ్ళీ ఇప్పుడు వాటర్ చల్లుకొని డ్రైన్ అవుట్ అయితే చేయాలండి. ఇప్పుడు ఏంటంటే మన వాటర్ మొత్తం కొంచెం ఎక్కువనే పోసేసి డ్రైన్ అవుట్ చేస్తే అందులో ఏమైనా ఫంగస్ ఉన్నా కానీ ఇలా వాటర్లో వచ్చేస్తుందండి. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. ఏంటంటే వీటికి స్ప్రౌట్స్ అన్నప్పుడు వాటర్ని డ్రైన్ అవుట్ చేయలేదు, ఎందుకంటే అవన్నీ వాటర్ వచ్చేస్తాయి, కింద పడిపోతాయి. దీనివల్ల మనము ఇప్పుడు ఏంటంటే వాటికి స్ప్రౌట్స్ వచ్చి రూట్స్ కూడా బాగా ఫామ్ అయ్యాయి కాబట్టి అవి కింద పడవండి. ఇప్పుడు మనం డ్రైన్ అవుట్ చేసుకోవచ్చు. ఇట్లా ఫిఫ్త్ డే చూడండి, ఫిఫ్త్ డే ఫుల్ స్ప్రౌట్స్ వచ్చేసి గ్రీనరీగా మారిపోయాయండి. నేను ఎండకు పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇలా అయిపోయాయి, ఫుల్ గ్రీనరీగా వచ్చేస్తాయి. ఇంకా కొన్ని అక్కడక్కడ మొలవలేవు అనుకుంటాను, కానీ అవి కూడా మనం ప్యాక్ చేసేస్తే అవి కూడా ఫుల్ వచ్చేస్తాయి. చూడండి వీడియోలో మనము వీటిని అసలు ఎంత బాగా అనిపిస్తుంది అండి. వాటిని ఇట్లా అంటుంటే మన పైన ఉన్న పువ్వులను కూడా మనము రిమూవ్ చేసుకోవాలండి. ఇట్లా 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 అనేసి వాటిని అందులో వాడకుండా బయట పడేటట్టు వాటి ఉలువలన్న పొట్టును తీసేసుకోవాలి. మనకి ఈ ఆకుకూరలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుందండి. వీటిని ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తహీనత తగ్గుతుంది, బ్లడ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుందండి. వీటిలో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జీర్ణశక్తి పెరుగుతుంది. వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుందండి వీటిని. చూడండి నేను ఫిఫ్త్ డే ఇలా డ్రైన్ అవుట్ చేస్తున్నాను. ఫుల్ వాటర్ వేసేస్తున్నానండి. ఫుల్ వాటర్ వేసేసుకొని డ్రైన్ అవుట్ చేసేసి ఎండలో పెట్టేసుకుంటున్నా 1 అవర్. ఇలా మళ్ళీ ట్యాప్ చేసుకున్నానండి. ట్యాప్ చేసుకుంటేనే ఆ ఫుల్గా టోటల్గా కవర్ అవుతాయి. చూసుకోండి. నెక్స్ట్ డే అండి, 6th డే రోజు చూడండి ఎలా వచ్చాయో, ఫుల్గా వచ్చేసాయి. చూసారా వీడియోలో ఫుల్గా వచ్చేసాయి. చూడండి ఫుల్ గ్రీనరీగా అయిపోయాయి. మనకు హార్వెస్ట్కి రెడీ అయ్యాయండి. చూడండి ఎన్నో పోషకాలు ఉండే ఈ ఉలవల మైక్రో గ్రీన్ని మనం అందరం పెంచుకోవాలండి. ఇంట్లో పెంచుకొని హార్వెస్ట్ చేసుకొని చక్కగా మనం ఎన్నో విధాలుగా వీటితో రెసిపీ చేసుకోవాలి. రెసిపీస్ నేను కూడా వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలా నేను హార్వెస్ట్ చేసుకున్నానండి. చాలా ఎంతో చక్కగా పెరిగాయండి. ఏం ఫర్టిలైజర్స్ కొట్టకుండా, అసలు ఏమి ఇవ్వకుండా, రసాయనాలు వాడకుండా ఎంత మన ఇంట్లోనే మంచి గ్రీన్గా ఉండే ఆకుకూరలను పండించుకోవచ్చు అండి. చూడండి చాలా ఎంత హ్యాపీగా ఉంది వాటిని హార్వెస్ట్ చేస్తుంటే, ఎంత ఫ్రెష్గా ఉందంటే హార్వెస్ట్ చేసేటప్పుడు ఆకుకూర చాలా మంచిగా వచ్చిందండి. ప్లేట్ నిండా వచ్చింది.
చూడండి, నేను హార్వెస్ట్ చేయబుద్ధి కాలేదు, అలానే ఉంచాలనుకున్నాను. యాక్చువల్లీ నేను దీన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా నేను అలానే సెకండ్ కూడా వస్తాయా అనేసి నేను అలానే పెట్టానని, అది కూడా మీకు అప్డేట్ చేస్తాను. కట్ చేశాను హార్వెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కూడా నెక్స్ట్ అవి మళ్ళీ స్ప్రౌట్స్ మళ్ళీ వస్తాయా, మళ్ళీ వాటికి మొలకలు వస్తాయా అని చూస్తాను. అట్లా పెట్టాను హార్వెస్ట్ చేసిన తర్వాత. అది వీడియోలో లాస్ట్లో పెడతాను చూడండి. చాలా మంచిగా వచ్చింది. వీటి రెసిపీస్ కూడా నేను నా వీడియోలో పెడతానండి ఛానల్లో. చూడండి, ఇలా ఈ ఉలువలు అనేవి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి అందరూ పెంచుకోవాలండి. వీటిని రెసిపీస్లలో ఎలా అంటే పప్పు చేసుకోవచ్చు, మనము ఇట్లా సలాడ్స్ లాగా కూడా తినవచ్చు అండి వీటిని ఈజీగా. చాలా మంచిగా అనిపించింది. ఇలా హార్వెస్ట్ చేశాను, ఇట్లా ప్లేట్లో వేసుకుంటున్నానండి. ప్లేట్లో వేసుకొని అప్పటికప్పుడు ఇంట్లోనే ఉంది కాబట్టి అప్పటికప్పుడే హార్వెస్ట్ చేసుకొని మనం దీంతోటి రెసిపీ చేసుకోవచ్చు, లేకపోతే తినేయచ్చు, సలాడ్స్ లాగా తినేసేయచ్చు. దీనికి స్టోర్ కూడా చేసుకోవచ్చు అండి. స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా హార్వెస్ట్ చేసేసుకొని మనం ఒక డబ్బాలో పెట్టేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు. చూడండి, ఇలా హార్వెస్ట్ చేశాను. ఆ ప్లేట్ నిండిపోతుందండి. చూడండి, అసలు గుప్పెడు ఉలువలే అండి, ఎక్కువ కూడా కాదు. ఇది ఒక 20 రూపీస్ కొనుక్కొచ్చాను. యాక్చువల్ ఉలువలు కూడా మనం తీసుకోవాల్సిన జెర్మినేషన్ మంచిగా ఉండాలంటే కొత్త ఉలువలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవాలంటే పాత ఉలువలు తీసుకోవద్దు. జెర్మినేషన్ మంచిగా ఉండాలంటే ఇలా నేను అన్ని మైక్రోగ్రీన్స్ నేను పెంచుకున్నానండి. నేను యాక్చువల్లీ ఈ మైక్రోగ్రీన్ అయిన తర్వాత అది వేర్లు రూట్స్ ఉన్నాయి కానీ నేను నా దగ్గర పైన పార్ట్స్ ఉన్నాయి. నా పైన పార్ట్స్లో కూడా నేను వీటిని పెంచుకుంటున్నానండి. మళ్ళీ ఇలా వృధాగా పడేయకుండా ఇలా ఫుల్గా నేను హార్వెస్ట్ చేశానండి. జస్ట్ మన కిచెన్లోనే పండించుకున్న ఆకుకూరలండి. ఎంత హార్వెస్ట్ వస్తుందో చూడండి. దీనికి మనం జస్ట్ మాకు మాత్రం విండోలోనే ఎండ వస్తుందండి. మా విండోలోనే జస్ట్ నేను వాటర్ ఇచ్చుకోవాలి, వాటర్ డ్రైన్ అవుట్ చేసుకోవాలి, ఆ విండో పెట్టేస్తాను. ఎక్కువ శ్రమ కూడా లేదండి నాకు. బయట పెట్టి మళ్ళీ ఎండ వచ్చే దగ్గర ప్లేస్లో పెట్టి తిరగాలనే అవసరం కూడా లేదు. నేను రెగ్యులర్ ఎక్కడ పెడతానో అక్కడ ఎండ వస్తుంది. నేను వాటర్ ఇచ్చుకొని అలా పెట్టేశాను. చూడండి, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి. ఫుల్గా హార్వెస్ట్ చేసాము వీడియో. ఇలా మేము స్టోర్ చేసుకున్నాం కూడా ఈ వీడియోలో చూడండి. ఇంకా కంప్లీట్గా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఎంత వచ్చిందో చూడండి. చూడండి, ఫుల్గా కట్ చేసేసానండి. ఇలా అయిపోయింది. దాన్ని కూడా నేను మళ్ళీ అదే ట్రైలో వేసేసుకున్నాను. ఇక చూడండి ఆకుకూర ఎలా వచ్చిందో, ఇంత వచ్చింది. దీన్ని మనం ఒక బాక్స్లో వేసేసుకొని దాంట్లో పేపర్ వేసేసుకొని అలా స్టోర్ చేసుకుంటుందండి మా వైపు. అలా ఎంత పడుతుందో అంత లూజ్గా టైట్ కాకుండా పెట్టేసి దానికి లీడ్ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంది. రేపు చేసుకుంటా రెసిపీ, ఈరోజు చేయట్లేదు. అందువల్ల అలా మళ్ళీ పేపర్ వేసేసిందండి. అలా స్టోర్ చేసుకుంటుంది. ఇలా నేను చెప్పాను కానీ హార్వెస్ట్ చేసిన తర్వాత నేను ట్రేలో ఎలా తెచ్చుకుంటుంది చూడండి ఒకసారి. బాయ్ అండి.